బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే కోరుట్ల, జగిత్యాలలో అరవింద్ బీఆర్ఎస్ కు సహకరించారని విమర్శించారు. 5 ఏళ్లలో నిజామాబాద్ కు అరవింద్ చేసిందేమీ లేదన్నారు. మతం పేరు చెప్పి బీజేపీ ఓట్లు రాబట్టుకునేందుకు కుట్ర చేస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేయకుండా ఎంపీగా అరవింద్ ఫెయిల్ అయ్యారన్నారు. చేసిన వాగ్దానాలు తప్పి అరవింద్ కవితనే మించిపోయారని విమర్శించారు జీవన్ రెడ్డి. గెలుస్తామనే విశ్వాసంతో మాకున్నది. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు ఎందుకంటే ఉన్నదంటే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఇదే మిత్రుడు ధర్మపురి అరవింద్ గారు ఆయన భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాసన ఎన్నికల సందర్భంగా భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్తో కుదుర్చుకున్న ఎన్నికల ఒప్పందంలో భాగంగా ఆయన బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అవుతే అది ప్రత్యర్థి పార్టీకి విజయం సానుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేక ఓటు ఏమైతే ఉంటుందో అంటే బీఆర్ఎస్ పార్టీకి దెన్ రూలింగ్ పార్టీ వాజ్ బీఆర్ఎస్ పార్టీ ఆ వ్యతిరేక ఓటు చీల్చగలిగినట్టయితే బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి అవకాశాలు మెరుగవుతాయి. ఆ ఆలోచనలో కుట్రపూరితంగా దెన్ ఇవాళ అరవింద్ గారు ఏదైతే ఉందో ఆయన కొంత దూరదృష్టి అండ్ ఎనీథింగ్ ఈ డూ it does say with forethought. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఏ విధంగా పొందగలుగుతా అనే ఒక ఆలోచనతో ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ కాకుండా ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ పోటీ చేసింది. కారణం యాంటీ బీఆర్ఎస్ ఓటు చీల్చబడాలి. వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులకు గెలవడానికి అవకాశం మీరు కోరుకుంటారు. సిమిలర్లీ జగిత్యాల ఈ రెండకల్లా ఆయన ఇక్కడ కోర్టులోకి వెళ్ళి పోటీ చేసి ఈ యాంటీ ఇన్కంపెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబడే విధంగా ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలని బీఆర్ఎస్ అభ్యర్థితో గెలుపు తోడ్పడాలనే భావనతో ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేసింది. దాని ఫలితం వీళ్ళ కోర్టుల జగిత్యాల రెండు కూడా బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఏర్పడింది.